హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ లంచ్కి అయితే నేను మష్రూమ్ బిర్యానీ చేశాను పిల్లల కోసము. వేడివేడిగా ఇప్పుడే బయట వెదర్ చల్లగా ఉంది, పిల్లలు బాగా తినేస్తారు. మరీ అంత స్పైసీ లేదు, మరీ అంత చప్పగా లేదు, కరెక్ట్ ఉంది. ఇవాళ బాగా సెట్ అయింది. వేడివేడిగా ఉంది కదా, నాకే తినాలనిపిస్తుంది. కానీ ఫస్ట్ అయితే బాక్స్ కట్టేసి పిల్లలకి ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను తింటాను. ఇప్పుడైతే బాక్స్ కడదామని చెప్పేసి బాక్సెస్ అయితే తీసేసుకొని బాక్స్ కట్టేస్తున్నాను ఇద్దరికి. ఇప్పుడు నేను లంచ్ ఒక్కోసారి మధ్యాహ్నం ఇస్తానండి, కానీ బాగా హెవీగా వర్క్ ఉంది అనుకుంటే అప్పుడు మార్నింగ్ ఇస్తా. ఎప్పుడో చాలా తక్కువ, మ్యాక్సిమం ఆఫ్టర్నూనే ఇస్తా. ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ అయితే కొంచెం బాగా తింటారు అనేది ఇలా ఆఫ్టర్నూనే ఇచ్చేస్తాను వేడివేడిగా ఇలా బాక్స్లలో. కానీ నేనైతే ఎక్కువ స్టీలే ప్రిఫర్ చేస్తానండి. ప్లాస్టిక్ అయితే నేను ఫస్ట్ అవాయిడ్ చేస్తున్నాను ఈ మధ్యన. ఎందుకంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు తెలిసింది ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు ఎక్కువ అనేసి. అందుకని నేను పిల్లలకైతే అస్సలకే ప్రిఫర్ చేయను. మా యజ్ఞకైతే అస్సలు వద్దని చెప్తా. వాటర్ బాటిల్ కూడా అది ప్లాస్టిక్ పింక్ కలర్ కావాలని అడుగుతుంటే నేను అస్సలు వద్దని చెప్తున్నాను. అందుకని నేను వాటర్ బాటిల్ కూడా స్టీల్దే నేను దానికి ఇప్పించాను. అంటే హాట్ అండ్ కోల్డ్ ఉండేది ఇప్పించాను. ఇవి బాక్సులు కూడా కస్టమైజ్డ్ చేయించాను ఒక 3 years బ్యాక్. అవే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను నేను. ఇంతకుముందు కూడా ప్లాస్టిక్ కాదు, స్టీలే ఉండే, కానీ పైన ఇట్లా కోటింగ్ వచ్చేసి చుట్టూ ప్లాస్టిక్ వచ్చింది. అవి ఇరిగిపోయాయి. అవి కూడా కస్టమైజ్డే ఉండే. ఎందుకంటే పిల్లలు బాక్సులు మర్చిపోయాయి ఏదన్నా అయినా కూడా వాళ్ళ నేమ్స్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై అవుతుంది కదా అని చెప్పేసి నేను అలా చేసుకుంటాను. అదొక పిచ్చి అనుకోండి కస్టమైజేషన్ అంటే, అంతే, ఇంకేం లేదు. స్పూన్ కూడా 2 ఉండే, కానీ మా బాబుది ఎక్కడ పడిపోయింది, అది ఎక్కడ పోయిందో నాకే తెలియదు. మా యజ్ఞది అయితే ఉంది. అందుకే వాడికేమో నార్మల్ స్పూను, ఆమెకేమో అది. వాడైనా కొంచెం కాంప్రమైజ్ అవుతాడేమో, ఆమె అస్సలు కాంప్రమైజ్ కాదు. ఇంకొక విషయము, నేనైతే కిచెన్లో మొత్తం ఇలా సెట్ చేసుకున్నాను. ఇక్కడ కిచెన్ వాటర్ అన్నీ గలీజ్గా పడుతున్నాయండి గోడకి. అందుకని చెప్పేసి ఆ గోడకి కొంచెం నేను గ్రీన్ మ్యాట్ తోటి ఇలా పెట్టేశాను. కిచెన్లో మనం గ్రీన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మన ఆడవాళ్ళ హెల్త్ అనేది బాగుంటుందని నేను ఈ మధ్య వీడియోస్లో తెలుసుకున్నాను. అందుకే కొంచెం గ్రీన్ తోటి నేను ఇలా చేశాను. కింద కూడా గ్రీన్ మ్యాటే యూజ్ చేస్తున్నా ఈ మధ్యన. ఇక్కడికి ఇంతకుముందు అయితే ఓన్లీ ఇక్కడ వంట చేసే దగ్గర ఒకటే వేసేదాన్ని. ఇప్పుడు అక్కడ షింక్ ఏరియాలో కూడా మొత్తం కవర్ చేసేసాను. బాగుంటుంది కదా ఆ షింక్, వాటర్ అన్నీ గోడకు పడి గలీజ్ అవ్వకోకుండా. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ కరెక్ట్గా ఇలా పెట్టేస్తాను. ఎవరన్నా వచ్చినా కూడా టక్కుమని వంట చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు. కారము 2 కారాలండి, ఒకటేమో గొడ్డు కారం, ఒకటేమో కూర కారము, ధనియాల పొడి, జీరా పౌడరు, అవన్నీ అట్లా పెట్టేసుకుంటాను. ఇవి వచ్చేసి బెల్లం టీలోకి, బ్రౌన్ షుగరు పిల్లలకి ఎప్పుడన్నా కావాలంటే. ఇది వచ్చేసి కాఫీ పౌడరు, టీ పౌడర్. అవి నేను తాగను, మా హస్బెండ్ కోసం అవన్నీ నాకు సంబంధించిన కాదు అసలు ఆ సెక్షన్ మొత్తం. ఇంకోటి ఇదైతే మన సెక్షనే. ఇది వచ్చేసి నేను హలీం గింజలు. ఇవి రెగ్యులర్గా మనము వాడితే చాలా మంచిదండి. ఐరన్ అనేది మనకు ఎవరికైనా డెఫిషియన్సీ ఉంటే చాలా బెటర్గా హెల్ప్ అవుతాయి మనకు ఈ హలీం సీడ్స్. ఇవి వచ్చేసి మనం వాటర్లో నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఒక గ్లాస్లోకి వాటర్ తీసేసుకొని నిమ్మకాయతోటి కంపల్సరీ తీసుకోవాలండి. విత్తవి అయితే అసలు తినవద్దు. నిమ్మకాయతోటి వీటిని తీసుకోవాలి. వాటర్లోకి నిమ్మకాయ యాడ్ చేసి ఒక 20, ఎక్కువ కూడా ఇవి వేడి ఎక్కువ అవుతాయండి బాడీకి, అందుకని ఎక్కువ వాడద్దు. నేనైతే ఒకసారి నానబెట్టేసి ఒక 4-5 days కంటిన్యూ చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ వేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చాలా మంచిది, మనం పిల్లలకు కూడా ఇవ్వచ్చు. కానీ క్వాంటిటీ అనేది చూసుకొని ఇవ్వాలి. కానీ విత్ లెమన్ వాటర్ తోటే ఇవ్వాలి. మనకి వితౌట్ లెమన్ తీసుకున్నా కూడా మనకి ఏం యూజ్ ఉండదు వీటి వల్ల. కాబట్టి లెమన్ ఉంటేనే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అందుకు నేను మార్నింగ్ మన హాట్ వాటర్ కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, అట్లా కూడా తాగొచ్చు. ఇంకా నేనైతే లంచ్ ఇచ్చేసి వచ్చాను. ఇంక నేను కూడా తినేస్తున్నా, ఆకలేస్తుంది. మార్నింగ్ స్మూతీ తాగాను అంతే, మార్నింగ్ ఇంకేం తినలేదు నేను అసలు. అందుకని చెప్పేసి ఫాస్ట్గా తినేద్దామని చెప్పేసి తినేస్తున్నా. మీరు కూడా లంచ్ చేస్తారా? ఈ పాటికి చేసేసే ఉంటారు. నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నా కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.